వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని జీడిమెట్ల బస్ డిపో వద్ద జ్యోతిరావు పులే జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే KP వివేకానంద్ ముఖ్య అతిథులుగా హాజరై పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే KP వివేకానంద్ మాట్లాడుతూ అణగారిన వర్గాలపై కొనసాగుతున్న వివక్షతకు వ్యతిరేకంగా కుల మత వర్గ లింగ వర్ణాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి విద్యను అందించడంతో పాటు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సామాజికవేత్త జ్యోతిరావు పులే అని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు హేమలత సురేష్ రెడ్డి, మద్ది సత్యనారాయణ, మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కోఆపరేటివ్ చైర్మన్ మన్నెరాజు, డివిజన్ అధ్యక్షుడు పోలీస్ శ్రీకాంత్, పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, సురారం డివిజన్ ప్రధాన కార్యదర్శి సిద్దిక్, సీనియర్ నాయకులు వెంకటస్వామి, విగ్రహాల దాత మధుసూదన్, బీసీ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ కోలరాజు, ప్రధాన కార్యదర్శి ముద్దాపురం మహేష్ యాదవ్, కోశాధికారి కె సురేష్ కుమార్, సంయుక్త కార్యదర్శి మదార్, సలహాదారులు మల్లయ్య, BMS రాజు, అంజాగౌడ్, నరసింహులు, ఉమాదేవి, కవిత, వరలక్ష్మి, నరసింహ, కృష్ణబాయ్, మైపాల్, శివ తదితరులు పాల్గొన్నారు. జీడిమెట్ల డిపో ఆర్టీసీ డిపో ముందు ఈరోజు జ్యోతిరావు పూలే గారి జయంతి వేడుకలలో జరపడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన స్థానిక ఎమ్మెల్యే గారు వివేక్ గౌడ్ గారు మరియు స్థానిక కార్పొరేటర్లు, వివిధ కార్మికులు, ఉద్యోగులు అందరూ భారీ ఎత్తున హాజరై ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి మేము మా డిపో కమిటీ తరఫున ఎమ్మెల్యే గారికి హాజరైనందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి జీడిమెట్ల డిపోలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగినది. జీడిమెట్ల డిపో ఉద్యోగస్తులు మరియు స్థానిక ఎమ్మెల్యే వివేక్ గారు మరియు ఉద్యోగస్తులు అందరూ పాల్గొనడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు జీడిమెట్ల డిపో కమిటీ మరియు వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి మేమంతా శాయశక్తుల కృషి చేస్తూ సమాజ స్థాపనకు వారు ఎంత ప్రయత్నం చేశారో మేము కూడా మా వంతుగా మేము ప్రయత్నం చేస్తామని, ఈ సమాజానికి పాటుపడతామని ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాము. జీడిమెట్ల డిపో ఉద్యోగస్తులమంతా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి సందర్భంగా ఈరోజు దేశం మొత్తం మీద ఒక పండుగ వాతావరణం నెలకొన్నది. అటువంటి సందర్భంలో ఈరోజు KSRTC జీడిమెట్ల బస్ డిపో నుంచి ఉద్యోగస్తులందరూ బీసీలని కాదు ప్రతి ఒక్క ఉద్యోగి ఈ యొక్క జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం కాక కేక్ కటింగ్ ద్వారా మరియు మహిళా సోదరులకు, మహిళా కార్యకర్తలకు అందరికీ చీరలు పంపిణీ ద్వారా ఘనంగా జయంతి ఉత్సవాలు నెలకొల్పడం జరిగింది. అతి మహనీయుల విగ్రహాలను కూడా జీడిమెట్ల ఉద్యోగస్తులందరూ డిపో ఆవరణలో విగ్రహాలను నెలకొల్పడమే కాక భారీ ఎత్తున విగ్రహాల ఆవిష్కరణ కూడా గత వారంలో చేసుకోవడం జరిగింది. ఈరోజు జయంతి ఉత్సవాలకు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే గారు వివేకానంద గారు హాజరవడము మరియు స్థానిక కార్పొరేటర్లు శ్రీరెడ్డి గారు, మంత్రి గారు, శ్రీరెడ్డి గారు కూడా హాజరైనందుకు జీడిమెట్ల డిపో ఉద్యోగం తరఫున ప్రతిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క ఉద్యోగికి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ మహనీయుడి ఆశయాలను సాధించే దిశగా ముందుకు పోవాలని ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు జీడిమెట్ల డిపో ఆవరణలో డిపో ముందట జ్యోతిరావు పూలే జయంతి అతి ఘనంగా జరుపుకున్నందుకు తోడ్పడినందుకు మా జీడిమెట్ల కార్మికులందరికీ కృతజ్ఞతలు. మరియు దీనికి సహకరించిన మా మదర్ అన్న, మా ప్రెసిడెంట్ గారు రాజన్న గారికి, మా మదర్ స్టేట్ జాయింట్ సెక్రటరీ గారికి, మా క్యాషియర్ అయిన కోశాధికారి అయిన సురేష్ గారికి, మా జాయింట్ సెక్రటరీ అయిన ఉమాదేవి గారికి మరియు మీరా గారికి కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు ఇంత ఘనంగా జరుపుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ప్రతి సంవత్సరం ఇంతనే మేము జ్యోతిరావు పూలే జయంతి జరుపుకోవాలని మరియు ఆయన ఆశయాలకు తోడ్పడాలి, ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం నడవాలని చెప్పి కోరుతూ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన వివేకానంద గారికి మరియు స్థానిక కార్పొరేటర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ జయంతిని ఇంత ఘనంగా అతి ఘనంగా జరిపినందుకు మా DM గారికి మరియు సహకరించినందుకు మా MF గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. జీడిమెట్ల డిపోలో 199 జయంతి జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి మరియు ఫస్ట్ టైం
మేము డిపో ముందు విగ్రహాలు ఏర్పాటు చేసి జరిగింది. బీసీ ఉద్యోగుల అందరి సహాయ సహకారాలతో మరియు స్థానిక ఎమ్మెల్యే గారు మరియు కార్పొరేటర్లు స్థానికంగా మరియు మా గౌరవ అధ్యక్షులు శ్రీశైలం పట్ల యాదవ్ గారు కూడా మాకు ఎంతో సహకరించారు. ఇక్కడ ఉన్న స్థానికులు కానీ మా ఐలా చైర్మన్ గారు మరియు ఐలా కమిషనర్ అనురాధ మేడం మరియు ఐలా కమిషనర్ మరి అందరూ సహకరించినారు. దీనికి మరియు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ఇటువంటి కార్యక్రమాన్ని చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా 198వ జయంతి ఉత్సవాలు జీడిమెట్ల డిపో దగ్గర జరుపుకుంటున్నాము. బీసీ సంఘము నాయకత్వంతో మరియు డిపో కార్మికుల అందరితోటి కూడా మనము ఈ కార్యక్రమము జయప్రదంగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మన ఈ జీడిమెట్ల ఎమ్మెల్యే గారు కూడా మన వివేక్ గారు కూడా వచ్చి మనకు సన్మానం చేయడము మరియు జ్యోతిరావు పూలే గారికి సన్మానించడము, పూలదండలతో సత్కరించడము ఇవన్నీ చేయడం చాలా ఉత్సాహంగా అనిపించింది. చాలా మంచి కార్యక్రమం చేశాము. అయితే రాబోయే ముందు మన దేశం తరపున మన రాజ్యాంగం తరపున సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.